ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఫినాకల్‌కి సంబంధించిన ఇంటర్నెట్ సెట్టింగ్ అయితే మీకు చెప్పబోతున్నాను. అది కూడా మనం సిప్ క్రియేట్ చేసేటప్పుడు గానీ, అకౌంట్ ఐడీ క్రియేట్ చేసేటప్పుడు గానీ, లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు గానీ, మనకు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టంగానే ఇంటర్నెట్ కెనాట్ ఎక్స్‌ప్లోర్ కెనాట్ డిస్‌ప్లే ద వెబ్ పేజ్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది చాలా సార్లు. చాలా సార్లు మనం కూడా ఇబ్బంది పడిన సిట్యుయేషన్‌లు ఉన్నాయి. సో, ఆ ఎర్రర్ మ్యాక్సిమం సాల్వ్ అవ్వడానికి నేనైతే కొన్ని స్టెప్స్ చెప్తాను. అందులో కొన్ని స్టెప్స్ గురించి మీకు తెలిసి ఉంటుంది. కొంతమందికైతే తెలియదు. ఈ వీడియో స్కిప్ చేయకుండా ప్రతి స్టెప్ బై స్టెప్ చూడండి. మీకు అర్థమవుతుంది. వీలైతే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మనకు ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే పెడతాను. ఓకే. ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై టీఆర్ ఛానల్. ఇలా వచ్చినప్పుడు ముందు మనకి నెట్వర్క్ బాగుందా లేదా? అంటే పింగ్స్ రాకుండా, నెట్వర్క్ ఫెయిల్యూర్ రాకుండా ఉందా లేదా? లేదా అందరికీ కామన్‌గా ప్రాబ్లమ్ ఉందా లేదా? అది ఒకసారి మీరు టెస్ట్ చేసుకోవాలి. సో, అందరికొస్తుంది. మనకు మాత్రం రావట్లేదంటే ఈ సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. స్టెప్ బై స్టెప్ రాసుకోండి కుదిరితే. సో, మనం ముందుగా నెట్వర్క్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. నెట్వర్క్ బాగుంది. బాగుందన్నప్పుడు మనం ఈ సెట్టింగ్స్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనం కొన్ని స్టెప్స్ చేయడం వల్ల ఏంటంటే ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అన్నీ క్లియర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనకి ఈజీగా అయిపోతుంది. సెట్టింగ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. సో, అన్నీ క్లోజ్ చేసేయండి బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్స్ అన్నీ. చేసిన తర్వాత ఇప్పుడు మనము కమాండ్ ఓపెన్ చేయాలి. కంట్రోల్ కొడితే మీకు కమాండ్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ అనేది చూద్దాము. ముందుగా మీరు కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ టెంప్ అనే టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది మీకు. ఆ ఫైల్స్‌ని డిలీట్ చేయాలి. కంట్రోల్ ఏ కొడితే ఆటోమేటిక్‌గా అన్నీ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ డిలీట్. ఎందుకంటే రీసెట్ బిన్‌లో కూడా ఉండకుండా డిలీట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఒకటేసారి షిఫ్ట్ డిలీట్ కొడితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అయిపోయింది. ఇది క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ ఆర్. సో, టెంప్ ఉంది కదా! ఇప్పుడు పర్సెంటేజ్ టెంప్. ముందు బ్యాక్ పర్సెంటేజ్ టైప్ చేయాలి. పర్సెంటేజ్ టెంప్. సో, సేమ్ ఈ విధంగా మళ్ళీ కంట్రోల్ ఏ. సో, సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ డిలీట్. ఏంటంటే ఇవన్నీ వేస్టేజ్ అనమాట. ఇవి ఉండడం వల్ల ఏంటంటే మనకి సిస్టమ్ అనేది స్లోగా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఫినాకల్ ప్రాసెస్ అనేది కూడా చాలా స్లోగా ఉంటుందన్నమాట. ఇవన్నీ క్లియర్ చేసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్‌గా, ఈజీగా మన ఏ ఎర్రర్ రాకుండా కూడా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే మిగిలిపోతే దాని గురించి ఏం పట్టించుకోవద్దు. మీరు సెలెక్ట్ చేసుకొని స్కిప్ కొట్టేయచ్చు. లేదా డైరెక్ట్‌గా క్లోజ్ చేసేసుకోవచ్చు. కొన్ని ఫైల్స్ మనం ఎంత డిలీట్ చేసినైతే ట్రై చేసినా కూడా అవైతే పోవు. సో, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ అన్ని ఫైల్స్ డిలీట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కమాండ్‌లోనే ఫ్రీ ఫెచ్ అనమాట. PREFETCH. ఓకే. సేమ్ కంట్రోల్ ఏ, షిఫ్ట్ డిలీట్. కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ డిలీట్ ఎందుకంటే రీసైకిల్ బిన్‌లో కూడా ఉండకుండా చేసుకోవాలి. సో, రీసైకిల్ బిన్‌లో ఉన్నా కూడా మన విండోస్ సిలో ఉన్నట్టే కదా! కాబట్టి వాటిని కూడా కంప్లీట్‌గా డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కంప్యూటరు కొంతమందికి దిస్ పీసీ ఉంటది. కొంతమంది మై కంప్యూటర్ ఉంటది. సో, లోకల్ డెస్క్ సి. ఇందులో యూజర్స్ అనమాట. నేను విండోస్ క్లిక్ చేశాను. విండోస్ కాదండి. యూజర్స్ అందులో అడ్మినిస్ట్రేటర్ అందులో యాప్ డేటా, అందులో లోకల్ లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లోకల్ లో. ఇక్కడ సన్ అని ఫోల్డర్ ఉంది కదా! ఇది డిలీట్ చేయాలి. అంటే దీంట్లో డస్ట్‌బిన్ అనమాట. ఇది ఒక ఫోల్డర్ అనేది. ఎందుకంటే వేస్టేజ్ అనేది ఇందులోనే సేవ్ అవుతది. సో, ఇది డిలీట్ చేయాలి. ఇది డిలీట్ చేయడం వల్ల కొన్ని సెట్టింగ్స్ అయితే మారిపోతాయి. గుర్తుపెట్టుకోండి. కొన్ని సెట్టింగ్స్ అయితే మారిపోతే ఆ సెట్టింగ్స్ మనం కంపల్సరీ చేయాలి. లేదంటే ఫినాకల్ సరిగ్గా రాదనమాట. సో, ఆ సెట్టింగ్స్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసిన వెంటనే మీకు కొన్ని పాపప్స్ అయితే వస్తాయి. ఆ పాపప్స్ అయితే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అవి మిస్ అయిందంటే మళ్ళీ మీకు పినాకిల్ అనేది సరిగ్గా రాదు. సో, నార్మల్‌గా మనం ఎలా అయితే ఓపెన్ చేస్తామో అలాగ ఇక్కడ డోంట్ ఆస్క్ అగైన్ ఇన్ టు ద నెక్స్ట్ అప్డేట్ ఉంది కదా! టిక్ పెట్టండి. లేటర్ ఎందుకంటే మనం ఏదైనా మొబైల్ డేటా గానీ, ఇంకేదైనా కనెక్ట్ చేసినప్పుడు అయితే అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవ్వడం వల్ల ఏంటంటే సెట్టింగ్స్ అన్నీ మారిపోతాయి. సో, చాలామందికి పినాకిల్ కూడా సరిగ్గా రాదు. అర్థం కాదనమాట. ఇక్కడ ఇది టిక్ నెక్స్ట్ యెస్. ఇక్కడ లోడింగ్ అవుతుంది కదా! ఇప్పుడు ఆల్వేస్ దగ్గర టిక్ రన్. ఎర్రర్ లోడింగ్ అప్లెట్ అని వచ్చింది కదా! చూడండి. సో, ఇది వెళ్ళాలి. ఇది వెళ్ళిపోతే మనకి పినాకిల్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా! అప్లెట్ క్లయింట్ యాప్ స్టార్టెడ్. సో, ఇప్పుడైతే నేను ఐడితో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, దీన్ని ఓపెన్ చేసే ముందర ఇంకొన్ని సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ సెట్టింగ్స్ కూడా కంప్లీట్ అయితే మనకి కరెక్ట్‌గా వస్తుంది. సో, క్లోజ్ చేసుకోవాలి. ఓపెన్ చేయొద్దు. నెక్స్ట్ కంట్రోల్ ప్యానెల్. కంట్రోల్ ప్యానెల్‌లో జావా సెట్టింగ్స్ కొన్ని మారిపోయి ఉంటాయన్నమాట. జావా 32 బిట్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇది. ఖచ్చితంగా చూడండి. సో, ఫస్ట్ అప్డేట్‌లో టిక్ మార్క్ అయితే ఉండకూడదు. చెక్ ఫర్ అప్డేట్ ఆటోమేటికల్లీ. నెక్స్ట్ సెక్యూరిటీ హైలో ఉంది. సో, మీడియంలో చేసుకొని అప్లై కొట్టాలి. నెక్స్ట్ అడ్వాన్స్‌లో ఇక జావా ప్లగిన్ ఉంది కదా! అక్కడ టిక్ గాని ఉంటే టిక్ తీసేయాలి. ఇక్కడ జేఎన్ఎల్పి ఫైల్ అని ఉంది కదా! ఇక్కడ ప్రాంప్ట్‌లో ఉంటది. మీరు నెవర్‌లో టిక్ చేసుకోవాలి. అలా ఒక 4 సెట్టింగ్స్ ఉంటాయండి అంతేను. నెక్స్ట్ మిక్స్డ్ కోడ్ ఉంది కదా! ఇక్కడ ఎనేబుల్‌లో ఉంటది. మీరు డిజేబుల్‌లో పెట్టాలి దాన్ని. ఎందుకు పెట్టాలంటే అది మనకిచ్చిన సెట్టింగ్స్ అండి. ఇక్కడ 3.0, 1.0 ఉంది కదా! 2.0కి పెట్టొద్దు. 3.0, 1.0 అప్లై ఓకే. సో, క్లోజ్. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయాలి. సేమ్ మనమైతే ఎలా అయితే లాగిన్ అవుతాం పిఏని అలాగే కంటిన్యూ టు ద వెబ్‌సైట్. సో, చూసారు కదా! అప్డేట్ సక్సెస్‌ఫుల్లీ లోడెడ్. సో, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో, ఇప్పుడు సూపర్వైజర్ లాగిన్ చేయండి. అంటే మనము స్విఫ్ట్ క్రియేట్ చేసేప్పుడు కానీ, అకౌంట్ క్రియేట్ చేసేప్పుడు కానీ, మనం మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టగానే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కెనాట్ డిస్‌ప్లే ద వెబ్ పేజ్ అని వస్తది. చాలా బాధేస్తది అంత చేసిన తర్వాత వస్తుంటే. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా రిపీట్ అయ్యి ఉంటది. చాలామంది ఫేస్ చేసుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో వీలైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ టిక్కు రన్ను. ఇది ఫస్ట్ టైమ్‌లే అండి. మళ్ళీ నెక్స్ట్ టైమ్ నుంచి మిమ్మల్ని అడగదు. ఒకవేళ అడిగినా కూడా టిక్ మార్క్ రన్ మీద క్లిక్ చేస్తే చాలు. ఇప్పుడు మీకు సిఫ్ మోడిఫై చేసి చూపిస్తాను. వెరిఫికేషను నేను అంటే ఆల్రెడీ మోడిఫై చేశాను. మోడిఫై చేసినప్పుడు నాకు అలాగే వస్తుంది ఎర్రరు. సో, ఇప్పుడు వెరిఫై సో, సిఫ్ ఐడి. సో, నాకు అలా రావడం వల్ల నేను ఈ సెట్టింగ్స్ అని చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు వెరిఫై చేస్తున్నా. అంటే మీకు లైవ్‌లో చూపిస్తే బాగుంటుందని. సో, ఇలా డీటెయిల్స్ వస్తాయి కదా! కింద సబ్మిట్. సో, వెరిఫై అయింది. వెరిఫై సక్సెస్‌ఫుల్లీ. సో, ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్‌గా కూడా ఉందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్